ఏదైనా స్వీట్ చేయమ్మా. ఏం చేయాలి? స్వీట్. ఏ స్వీట్ చేయాలి? సునుండ చేయాలా? హాయ్ అందరికీ, వెల్కమ్ టు రక్షితాస్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి మినుప సునుండలు. ముందుగానైతే ప్యాన్ పెట్టేసి అందులోనైతే నేను 3 గ్లాసులు అయితే మినపప్పు గుళ్ళు వేసుకున్నాను. నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. వాటిని కొంచెం దూరగా స్లోగా వేయించుకోవాలి. ఇలా కొంచెం దూరగా వేగినాక తీసి ప్లేట్లోనైతే తీసేయాలి. ప్లేట్లో తీసినాక ఒక 5 మినిట్స్ దాకా కొంచెం సేపు చల్లారనిచ్చి, అది చల్లారినాక మనం మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవాలి. చల్లారిపోయింది, మిక్సీ జార్లో వేసుకొని పట్టుకుంటున్నా. అందులోనైతే 4 నుంచి 5 దాకా యాలకులు అయితే వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. అది మిక్స్ పట్టుకున్నాక వాటిని తీసి ఒక కళాయితో వేసుకున్నానండి. అలాగే ఒక 3-4 టైమ్స్ అయితే నేను మిక్స్ పట్టుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో చేసి మీరు కూడా ట్రై చేయండి. నేను అది మినపగుళ్ళు తీసుకున్నా కదా, అదే గ్లాస్తోనైతే 2 గ్లాసులు అయితే నేను బెల్లాన్ని తీసుకున్నా. ఈ పొడిలో 2 గ్లాస్ అయితే నేను బెల్లాన్ని అయితే తీసుకొని కొంచెం మిక్స్ చేయాలి. గడ్డ ఉంది కదా, కొంచెం మిక్స్ చేసి మళ్ళీ గ్రైండర్లో వేసి మిక్స్ చేయాలి, గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేస్తే కొంచెం పొడిగా అయిపోతుంది. పొడిగా అయితే అయిపోయింది. నేను సైడ్కి తీసుకున్న పిండి. కావాలంటే మీరు ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు. నేను బెల్లం అయితే 2 గ్లాసే తీసుకున్నా. సైడ్కి అయితే మనం కొంచెం గోరువెచ్చగా నెయ్యినైతే వేడి చేసుకోవాలి. నెయ్యిని వేడి చేసుకున్నాక మనము ఒకేసారి కాకుండా కొంచెం అయితే పోసుకోవాలి. కొంచెం పోసుకొని మనమైతే ఉండలైతే చుట్టుకోవాలి. ఒకేసారి నెయ్యి పోసుకోకుండా కొంచెం నెయ్యి పోసుకొని 2-3 ఉండలు చుట్టే వరకు రౌండ్గా లడ్డూనైతే చేసుకోవాలి. నెయ్యి కొంచెమే పోసుకోవాలి, మరి ఒకేసారి పోసుకోకుండా చేసుకోండి. ఇది డైలీ పిల్లలకి ఒక్కొక్కటి ఇవ్వండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది, పిల్లలకి తింటే చాలా మంచిది. ఈ రెసిపీని మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా రౌండ్గా చుట్టి ప్లేట్లోనైతే పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అయిపోయినాక ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే ప్లేట్లో ఉంచేసేయాలి. గట్టి పడుతుంది. గట్టి పడినాక ఇది బాక్స్లో పెట్టేసి డైలీ 1 పిల్లలకి ఇవ్వండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇది చల్లారినాక ప్లేట్లో నుంచి తీసి అయితే బాక్స్లో పెట్టేయండి. నెల రోజుల పాటు కూడా వస్తుంది. ఒక్కసారి ట్రై. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.